అరే మామ ఎలా ఉన్నారా? అయ్యా బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చెప్పాలి మామ నువ్వే. అవును ఎందుకు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? లేదురా, ఇది అంత పెద్ద పబ్లిక్ ఫిగర్ ఎవరు ఉన్నారు చూడటానికి? భలే ఉన్నారా? నాకు కోసమే చూడొచ్చు బిగ్ బాస్. నా కోసమే చూడాలంటే శని ఆదివారాలు చూస్తే చాలు. అదేంట్రా 16 మెంబర్స్ ఉంటే బిగ్ బాస్ లో నీకు ఒకరు కూడా నచ్చలేదా? ఒకరికి కర్మ ఇద్దరు నచ్చారులే. అమ్మాయిలాగా అంతేగా. అవును అసలు ఫేమ్ లేకుండా ఎందుకు పెడతారా బిగ్ బాస్ లో? బ్రేక్ ఇద్దామని. అది నిజమేలే, కానీ ఏమంట కామాటేమో 3 seasons లో కూడా ఫేమ్ లేని వాళ్ళే బిగ్ బాస్ వల్ల ఎక్కడికో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. నిజంగా బిగ్ బాస్కి హ్యాట్స్ ఆఫ్. అవునమ్మా హౌస్మేట్స్ అంతమంది ఉన్నారు కదా, నువ్వు ఒకరు కూడా ఇంపిస్తావు కదా? ఒకరికి కర్మ ఇద్దరికి అయ్యాను రా. అమ్మాయిలేనా? అంతేగా. నేను కూడా లెక్క బాగా ఇంప్రెస్ అయ్యాను రా. రియల్లీ ఇంప్రెస్డ్. దాని టాలెంట్కి అందరూ ఎప్పుడు యూట్యూబ్లోనే అయిపోయారులే. అంతేనా బాబా? అయినా ఈ బిగ్ బాస్ మోటివేట్ రా. ఏముందిరా, పని పాట లేక 10 మంది పెట్టారు, మన పని మంది కూడా 10 మంది చూస్తున్నాం. అంతే అంటావా? అంతే. అంతా ఓకే కానీరా, ఈ కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం చిరాకు తెప్పిస్తున్నారు. ఏం చిరాకు తెప్పించాడు, కొంతమంది చూస్తే నిజంగానే కామెడీగా ఉందిరా. అసలు ఆ లాస్ట్ అయితే అది చెప్పే చీమ ఏనుగు జోక్ చూస్తే అందులో అది చీమ, ఆ సూర్యకిరణేమో ఏనుగు. పైగా కానీ ఆ మెహబూబ్ మాత్రం మన సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళలో మంచి టాలెంటెడ్ రా. అలాంటి వాడు అట్లీస్ట్ ఒక 10 weeks అని ఉంటే బాగుండని నా ఫీలింగ్. అలాగే అంతకుముందు సీజన్లో శివజ్యోతి ఉండేది కదా, దాని చెల్లోటి వచ్చింది ఎవరు, మోనా అని. మోనాల్ మెచ్చరా నా ఫేవరెట్. అవునరా, సెట్లు ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఓకే, మరి కరాటే వాళ్ళు ఎందుకు తెచ్చారా? కరాటే కలిగానియా, కానీ నేమో ఆవిడ గురించి అందరూ చాలా తప్పుగా ట్రోల్ చేసుకోవడం, ఫన్నీగా ఏదో జోక్గా తీసుకున్నారు. కానీ ఆవిడ లైఫ్లో కూడా చాలా ఎమోషన్స్ క్యారీ చేసిందిరా. అవును, కానీ చాలా ఇబ్బంది పడిందిరా. మొన్న ఏవి చూసిన తర్వాత నాకే చెమ్మగిల్లి. నువ్వు చూసావు ఏవి? ఏమనిపించింది నీకు? ఆ ఏవి చూసాకైతే నాకు పిండేసిందిరా గుండె. అవునరా, ఆవిడ కూడా బిగ్ బాస్ హౌస్లో టైటిల్ విన్ అయిపోవాలని నా కోరిక ఉంది. విన్ అయిన తర్వాత సోషల్ అవేర్నెస్కో లేకపోతే పిల్లలకి ఏదైనా ఖర్చు పెడితే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే ఆమె కొంచెం క్రీడా స్ఫూర్తి ఎక్కువగా, అదే నా భయం. ఇంకెవరున్నారా? సాంగ్స్ రేపిస్ట్, అదే ర్యాపిస్ట్. నోయలా, నోయల్ అంటే ఎప్పుడైనా సరే హౌస్లో మంచి మస్తీ మసాలేరా, అందరిని ఎంటర్టైన్ చేస్తాడు. ఐ రియలీ లవ్ ఇట్. అవునా? 2 రోజులకే బోర్ కొట్టేసింది, ఇంకెళ్ళి 100 రోజులు భరించాలంట. అయినా చూద్దాం ఈ 1 weekలో ఎవరు ఉంటారో ఎవరు ఎలిమినేట్ అయిపోతారో. కంగారుగా ఉంది. మన ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఒక గెస్ట్లో, అతనే చెప్తాడు. అందరూ సండే దాకా వెయిట్ చేస్తే మనకి సాటర్డేనే తెలిసిపోతుంది. ఎస్, ఓకే, ప్లీజ్ వాచ్ ఇట్. బిగ్ బాస్ 4 ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టండి. ఓకే.